హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ 2026 ఎన్టీఏ వారు కండక్ట్ చేసిన రీనీట్ ఎగ్జామ్ విద్యార్థులు రాయటం జరిగింది. ఇంతకుముందు మీకు వీడియో పెట్టడం జరిగింది. ఎగ్జామ్ అయిన వెంటనే ఆ ఎగ్జామ్ ఎలా ఉంది అని చెప్పాను. ఇప్పుడు విద్యార్థులు ఆ ఎగ్జామ్ ఎలా రాశారు, వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఒక్కసారి ఈ వీడియో చూడండి. హాయ్ అమ్మా, ఎగ్జామ్ రాసావా? ఎలా రాసావు ఎగ్జామ్? పర్లేదు సార్, బాగానే రాసాము. అలా మొన్న రాసావు కదా ఎగ్జామ్, దానికి దీనికి ఎలా ఉన్నది మా ఎగ్జామ్ పేపర్? అంటే కొద్దిగా బాగానే ఉంది సార్. మొన్న రాసినప్పుడు ఈజీగా ఉన్నిందా, ఇప్పుడు ఈజీగా ఉన్నిందా? మొన్న రాసినప్పుడే ఈజీగా ఉంది సార్. ఇప్పుడు బయాలజీ ఎలా రాసావు? కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఎలా ఉంది చెప్పు? కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే కొద్దిగా నాకైతే కష్టంగా ఉంది సార్. బయాలజీ అయితే కొద్దిగా ఈజీగానే ఉంది సార్. అవునా? ఓకే నాన్న. హాయ్ మా, ఎలా రాసావు ఎగ్జామ్? ఎగ్జామ్ అయితే ఈజీగానే వచ్చింది. లాస్ట్ టైం కన్నా అందరూ చాలా కష్టంగా ఉంది అని చెప్పారు. నాకైతే ఏమంత అనిపించలేదు, ఈజీగానే ఉంది. సో నేనైతే బాగా రాశాను. బయాలజీ ఎలా రాసావు? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా ఉంది? ఫిజిక్స్, కెమిస్ట్రీ కొంచెం మోడరేట్ గానే ఉంది. బయో అయితే ఈజీ, చాలా ఈజీగా ఇచ్చారు. అన్ని డైరెక్ట్ బిట్స్ ఇచ్చారు. ఎన్సీఆర్టీ లాస్ట్ టైం మొన్న రాసిన ఎగ్జామ్ కన్నా ఇప్పుడు ఎక్కువగా మార్కులు వస్తాయా, తక్కువ వస్తాయా? ఎలా? ఎక్కువనే వస్తాయి. చాలా మంది మొన్న పెట్టిన ఎగ్జామ్ కష్టం అంటావా, ఈ ఎగ్జామ్ కష్టం? రెండు ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్, కానీ ఈ ఎగ్జామ్ కొంచెం ఈజీగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. ఏమ్మా పాపా, ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాసాను. ఎలా ఉంది ఎగ్జామ్ పేపర్? ఎలా ఉంది? లాస్ట్ ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ కి ఎలా రాసావు? పేపర్ అనాలిసిస్ ఎలా ఉంది? పేపర్ బాగానే ఉంది అంకుల్, ఈజీగానే ఉంది. మార్క్స్ తీసేస్తావు? నేను కొంచెం వెళ్ళాలి. పర్వాలేదు చెప్పు. 10 మంది చూస్తారు పేపర్ అనాలిసిస్, తెలుస్తుంది చెప్పు. కొంచెం ఈజీగానే ఉంది అంకుల్. ఏ కాలేజ్ మీరు? నారాయణ. వెళ్ళాలి. ఓకేనన్నా. ఆయన ఎగ్జామ్ రాశారా? ఎలా రాశారు ఎగ్జామ్? పర్లేదు సార్, యావరేజ్ రాస్తారు. ఏ కాలేజ్ మీరు? లేదు సార్, వేరే కాలేజ్ సార్. అవును, మొన్న లాస్ట్ మంత్ రాశారు కదా, ఆ ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ కి పేపర్ అనాలిసిస్ ఎలా ఉంది? చాలా తేడా ఉంది సార్. చాలా తేడా ఉంది సార్. చాలా తేడా ఉందా? అంటే ఇది ఈజీ ఉందంటావా, లేకపోతే అది పేపర్ ఈజీ ఉంది సార్? అది పేపర్ ఈజీగా ఉంది. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్? కెమిస్ట్రీ బాగుంది సార్. ఫిజిక్స్ కన్నా తొక్కేసారు సార్. ఫిజిక్స్ ఎక్కువ కష్టంగా ఉందా? కష్టం ఉంది సార్. కెమిస్ట్రీ పర్లేదు సార్. బయాలజీ చేయొచ్చు సార్. ఓకేనన్నా. ఫిజిక్స్ కన్నా హాయ్ మా ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాసాను. ఏ కాలేజ్ మీరు? మేము కర్నూలు డౌన్ నుంచి. కర్నూలు డోన్ నుండి వచ్చారా? ఈ ఎగ్జామ్ ఎలా రాశారు? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్ విధానం ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. మొన్న ఎగ్జామ్ రాశారు కదా, ఆ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి రీ ఎగ్జామ్కి ఏం డిఫరెన్స్ చెప్పండి. కెమిస్ట్రీ అప్పుడు చేయగలుగుతాం అంకుల్, ఇప్పుడు కుదరలేదు. ఇప్పుడు కష్టంగా ఉందంటారా? మాకు మిగతా వాళ్ళకి తెలియదు. ఓకేనా. ఎగ్జామ్ రాశారా? ఏ కాలేజ్? సెల్ఫ్ స్టడీ, హోమ్ స్టడీ. అవునా? ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశాను. ఎలా ఉంది పేపర్? ఎలా ఉంది? బయాలజీ లాస్ట్ టైం కంటే బాగా ఈజీగా ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ? ఫిజిక్స్, కెమిస్ట్రీ కొద్ది మీడియం ఉంది. మోడరేట్ గా ఉందా? అంటే పోయిన ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ కి ఎలా ఉంది? మోడరేట్ గా ఉంది. ఓకేనా. బయాలజీ ఓకేనా. మా హాయ్, ఎలా రాశారు ఎగ్జామ్? ఓకే. ఏ కాలేజ్ మీరు? శ్రీ చైతన్య. ఎలా రాశారు ఎగ్జామ్? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ? బయాలజీ, కెమిస్ట్రీ బాగుంది. ఓకే రాయ్. పోయిన ఎగ్జామ్ పెట్టారు కదా, ఈ రీ ఎగ్జామ్ కి ఆ ఎగ్జామ్ కి డిఫరెన్స్ ఏది కష్టంగా ఉంది? ఈ పేపర్ టఫ్ ఉందంటారా? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా ఉందమ్మా? ఓకే, మరీ బాగా రాలేదు. ఎన్ని మార్కులు వస్తాయి మీకు? ఎస్టిమేషన్. మొన్న రాసిన ఎగ్జామ్ కంటే కొద్దిగా కష్టంగా ఉందనిపించిందా? కష్టంగా ఉంది. సరేనా. అట్లయితే ఆయన ఎగ్జామ్ రాశారా? ఎగ్జామ్ రాశారా? ఎలా రాసావు ఎగ్జామ్? బాగా రాసాను. ఈ మొన్న ఎగ్జామ్ పెట్టారు కదా, ఆ ఎగ్జామ్ కి ఈ ఎగ్జామ్ కి ఎలా ఉంది పేపర్?
ఈ ఎగ్జామ్ పేపర్ చాలా బాగా వచ్చింది. ఈ ఎగ్జామ్ పేపర్ ఈజీ అంటావా? రెండు ఈజీ రెండు ఈజీ అంటావా? ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంది పేపర్? ఈజీ ఏ కాలేజ్ మీరు? సరేనన్నా, ఓకే, బాయ్. హాయ్ మా, ఏ కాలేజ్ మా మీరు? నారాయణ సార్. ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశాను సార్. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలా ఉంది? లాస్ట్ టైం కంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం టఫ్ గానే ఉంది, బయో ఈజీగా. బయో ఈజీగా ఉంది. కెమిస్ట్రీ పేపర్ కి ఫిజిక్స్ పేపర్ కి అనాలిసిస్ చెప్పగలరా? ఎలా ఉంది పేపర్ విధానం? లాస్ట్ టైం ఒక 90 అలా వచ్చిన వాళ్ళకి ఇప్పుడు 70, 80 అలా వస్తుంది సార్. అంటే ఒక కొంచెం డిఫికల్టీ లెవెల్స్ కొంచెం పెరిగాయి. అవునా? yes sir. సరేనా, అట్లయితే రా రా, పర్వాలేదు రామ్మా. అయ్యో హాయ్ మా, పేపర్ అనాలిసిస్ కొద్దిగా చెప్పండి. అందరికి హెల్ప్ అవుతుంది, స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఎలా రాశారు ఎగ్జామ్? బాగా రాశాను. ఏ కాలేజ్ మీరు? నేను యాక్చువల్లీ కేవీ స్కూల్. అవునా? మొన్న పెట్టిన ఎగ్జామ్కి ఈ రీనీట్కి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా? కష్టంగా అనిపించిందా నాకు పేపర్? తెలిసి ఫిజిక్స్ కష్టంగా ఉంది. ఫిజిక్స్ కష్టంగా ఉంది. కెమిస్ట్రీ బయాలజీ ఎలా ఉంది? మోడరేట్. మోడరేట్గా ఉందా? బయాలజీ ఈజీగా ఉంది. బయాలజీ ఈజీగా ఉంది. అంటే లాస్ట్ పేపర్ కన్నా ఈ పేపర్ రీనీట్ కష్టంగా ఉందంటారు. రీనీట్ ఫిజిక్స్ కష్టంగా ఉంది, Physics బయాలజీ మాత్రం. ఈజీగా ఉంది. అవునా? ఓకే నాన్న, థ్యాంక్ యూ. బాబు ఎగ్జామ్ రాశారా? ఎలా రాశానన్న? బాగానే రాసుకుంది. ఏ కాలేజ్ మీరు? ఎస్వీనా? అంటే లాస్ట్ ఎగ్జామ్కి ఈ రీనీట్ ఎగ్జామ్కి డిఫరెన్స్ ఏమైనా ఉంది? కష్టంగా ఉందా? పేపర్ ఈజీగా ఉందా? పేపర్ అయితే కొంచెం ఈజీ. చెప్పండి. ఫిజిక్స్ కొంచెం లెంతీ అనిపించింది. లెంతీగా ఉందా? ఓకే నాన్న, బాయ్. హాయ్ మా. హాయ్, ఎలా రాశారు ఎగ్జామ్? పర్లేదు బాగానే రాశాను. ఇప్పుడు మొన్న రాశారు కదా ఎగ్జామ్, ఈ రీనీట్ ఎగ్జామ్కి ఏం డిఫరెన్స్ ఏమి? ఎలా ఉంది పేపర్? ఎలా ఉంది అనుకుంటా ముందు దానికన్నా ఈసారి. ఇప్పుడు టఫ్ గా ఉందంటారా? అంటే ఎక్కువ టఫ్ ఉందా? పర్వాలేదు. పర్లేదు. బయాలజీ పేపర్ గానీ ఫిజిక్స్ నార్మల్ గానే ఉంది, ముందులానే ఉంది, ఈజీగానే. ఈసారి కొంచెం ఫిజిక్స్ కొంచెం టఫ్ ఉంది. కెమిస్ట్రీ ఎలా ఉంది నాన్న? కెమిస్ట్రీ కూడా మోడరేట్ గానే. లెంతీ క్వశ్చన్స్ ఏమన్నా ఇచ్చారా? కొద్దిగా సెంటెన్సివ్ టైప్ లెంతీ క్వశ్చన్స్ లానే ఉన్నాయి. కొద్దిగా కష్టం అనిపించింది ఆ ఎగ్జామ్ కి. సరేనా? హాయ్ మా, ఎగ్జామ్ ఎలా రాశారు? ఏదో అలా రాసేసొచ్చు. ఏదో అలా అంటే ఏ కాలేజ్ మీరు? ఏ కాలేజ్ మీరు? శ్రీ చైతన్య శ్రీ చైతన్యనా? అదే ఇప్పుడు రీనీట్ ఎగ్జామ్ మొన్న రాసిన ఎగ్జామ్ కి ఎలా ఉంది పేపర్? ఎలా ఉంది? ఏ విధంగా రాశారు? లాస్ట్ టైం ప్రీవియస్ నుంచి కొంచెం డిఫరెంట్ గానే ఉంది. ఇది కొద్దిగా కష్టం అనిపిస్తా ఉందా? నాకు అనిపించింది. నీకు అనిపించిందా? మరి అంత టఫ్ కాదు, ఓకే మోడరేట్ పేపర్. ఓకేనా? హాయ్ మా, ఎగ్జామ్ ఎలా రాశారమ్మా? ఏ కాలేజ్? పర్వాలేదు చెప్పండి. పేపర్ అనాలిసిస్ స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది. ఎలా రాశారు ఎగ్జామ్? ఎలా రాశారు? ఇప్పుడు రీనీట్ ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతుంది కదా, మొన్న జరిగిన ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి ఎలా ఉంది పేపర్? ఈ పేపర్ టఫ్ ఉంది. ఈ పేపర్ టఫ్ ఉందంటారా? ఇప్పుడు బయాలజీ కూడా టఫ్ గానే ఇచ్చారా? బయో బానే ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం. లాస్ట్ పేపర్ కన్నా ఈ పేపర్ కష్టం అనిపిస్తుంది. మీరు ఏ కాలేజీ? శ్రీ చైతన్య. సరేనన్న, ఓకే. హాయ్ బ్రదర్, ఎగ్జామ్ ఎలా రాశారు? ఏ కాలేజీ? నాది వెటర్నరీ. అవునా? ఇప్పుడు అటెండ్ చేశారా? ఎలా ఉంది పేపర్? మొన్న రాశారు కదా. మొన్న దానిపైన ఫిజిక్స్ టఫ్ వచ్చింది. ఫిజిక్స్ మాత్రం టఫ్ ఉంది అంటారు. ఈ బయాలజీ ఈజీగానే ఉంది. సరేనన్న, ఓకే. హాయ్ మా, ఎగ్జామ్ ఎలా రాశారు? ఏ కాలేజ్ నాన్న? చెప్పండి, పర్వాలేదు చెప్పండి. గోస్లైట్సా? వెరీ గుడ్. మొన్న జరిగిన ఎగ్జామ్కి ఈ రీనీట్ ఎగ్జామ్కి పేపర్ ఎలా ఉంది? కొంచెం టఫ్ గానే వచ్చింది. ఈ పేపర్ టఫ్ ఉందంటారా? అంటే బయాలజీ కూడా టఫ్ ఉందా? బయాలజీ పర్లేదు, మిగతా రెండు కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా టఫ్ ఉందంటారా? అంటే మొన్న పెట్టిన ఎగ్జామ్ కన్నా ఈ ఎగ్జామ్ కొద్దిగా టఫ్ అని అంటారు. ఎన్ని మార్కులు వేరియేషన్ ఉంటుందమ్మా మొన్న రాసిన ఎగ్జామ్కి? ఒక 100 మార్క్స్ వేరియేషన్ ఉంటుందా? మీరు నాన్న కరెక్ట్గా చెప్పండి. మీరు 50-60 మార్క్స్. నాకోసరం కాదు, మీరు రాసింది మీరు ఎలా రాశారు? మొన్న రాసిన ఎగ్జామ్కి ఇప్పుడు పెట్టిన రీనీట్ ఎగ్జామ్కి పేపర్ ఎంత టఫ్ ఉంది? నీ మార్క్స్కి ఎన్ని మార్కులు వేరియేషన్ రావచ్చు? 50-60. ఓకేనా? నువ్వు కూడా గోసలైట్సేనా? ఓకేమ్మా.
హాయ్ మా, ఎగ్జామ్ ఎలా రాశారు? పర్లేదండి బాగా ఇప్పుడు రీనీట్ ఎగ్జామ్ పెట్టారు కదా, మొన్న ఎగ్జామ్కి ఈ రీనీట్ ఎగ్జామ్కి ఏం డిఫరెన్స్ ఏమి? ఏ పేపర్ టఫ్గా ఈ ఉంది? పేపరే టఫ్. ఈ పేపర్ టఫ్గా ఉందా? ఇప్పుడు మొన్న ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? 570. కీ చెక్ చేసి 570. ఇప్పుడు ఎన్ని రావచ్చు అప్రాక్సిమేట్గా? కొద్దిగా తగ్గుతుందా పెరుగుతుందా? డిఫరెన్స్ ఏమన్నా? తెలీదు. ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్ ఎలా ఉంది? కెమిస్ట్రీ లాస్ట్ టైం నానే సార్, ఫిజిక్స్ టఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఫిజిక్స్ టఫ్ అంటున్నారు. బయాలజీ పేపర్ మా మీరు ఎలా రాశారు? పర్లేదు. ఏ కాలేజ్ మీరు? నారాయణ. ఇద్దరు నారాయణ, తిరుపతినా? వెరీ గుడ్ నాన్న. మీ కాలేజీలో ఎగ్జామ్ పెడతా ఉంటారు కదా, ఆ ఎగ్జామ్కి ఇప్పుడు ఈ పెట్టిన ఎగ్జామ్కి ఏమన్నా వేరియేషన్ కష్టంగా అనిపిస్తా ఉందా? అంటే రీనీట్ తర్వాత మాకు పెట్టిన ఎగ్జామ్స్ కి ఎగ్జామ్ కి కొంచెం వేరియేషన్ ఉంది. ఇది డిఫికల్ట్ గా ఉందంటారా? మీ కాలేజీలో పెట్టిన ఎగ్జామ్స్ ఇది డిఫికల్ట్ గా ఉంది తర్వాత పెట్టిన ఎగ్జామ్స్. అవును, ముందైతే అవే డిఫికల్ట్. అవును. సరేనా? థ్యాంక్ యూ. ఏ కాలేజ్ మీరు? చైతన్య. ఎలా రాశారు ఎగ్జామ్? మహారాజ్. ఇప్పుడు రీనీట్ ఎగ్జామ్కి మొన్న పెట్టిన ఎగ్జామ్కి వేరియేషన్ ఏదన్నా కష్టంగా అనిపిస్తా ఉందా? ఫిజిక్స్ కెమిస్ట్రీ టఫ్ ఇచ్చాడు, బయాలజీ ఈజీ ఇచ్చాడు. మొన్న రాశారు కదా ఎగ్జామ్, కీ చెక్ చేసుకుంటే ఎన్ని మార్కులు వచ్చాయి? నాకు 358 వచ్చాయి. ఇప్పుడు కొద్దిగా కష్టంగా ఉందంటారా? ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం టఫ్. బయాలజీ మామూలుగానే ఉందంటారా? వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. ఆయన ఎగ్జామ్ ఎలా రాశారు? పర్లేదు, మోడరేట్గా. ఏ కాలేజ్ మీరు? అకాడా? తిరుపతినా? ఇప్పుడు ఈ రీనీట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మొన్న ఎగ్జామ్ పెట్టారు కదా, కీ చెక్ చేసుకుంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి మొన్న? మొన్న దాంట్లో 340+ అలా వచ్చాయి. ఇప్పుడు దీంట్లో తెలియదు. ఇది ఆ ఎగ్జామ్ కన్నా కొద్దిగా ఈజీగా ఉందా? ఈజీగానే ఉంది. మొన్న పెట్టిన ఎగ్జామ్ కన్నా కొంచెం ఈజీ అనిపించింది. ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి కొంచెం అట్లా డిఫికల్ట్గా ఉందంటారా? ఓకే నాన్న, బాయ్. ఎగ్జామ్ రాశారా? ఎలా రాసావు ఎగ్జామ్? బాగానే రాసి. ఏ కాలేజ్? టైట్ ఇచ్చినారు. కెమిస్ట్రీ టైట్ ఇచ్చారు. అవునా? ఫిజిక్స్ నార్మల్గానే ఉంది. ఇప్పుడు ఈ రీనీట్ ఎగ్జామ్కి మొన్న పెట్టిన ఎగ్జామ్కి ఎలా ఉంది నీకు పేపర్? అది కొంచెం కష్టంగా ఉంది, ఇది కొంచెం ఈజీ అని. ఇది ఈజీగా ఉంది. బయాలజీ మిగతా రెండు పేపర్లు కెమిస్ట్రీ ఫిజిక్స్ నేను నార్మల్గానే అటెంప్ట్ చేశాను. కెమిస్ట్రీ కొంచెం టైట్ అయింది. ఫిజిక్స్ అటెండ్ చేశారా? ఎలా ఉంది ఫిజిక్స్ పేపర్? ఎలా ఉంది? ఒక 10-12 క్వశ్చన్స్ వరకు నాకు ఈజీగానే ఉన్నాయి. కొంచెం ఇంకా లేట్. ఓకే నాన్న. ఏ కాలేజ్ మీరు? శ్రీ చైతన్య. చూశారు కదా విద్యార్థుల యొక్క అభిప్రాయాలు. చాలామంది కూడా బయాలజీ పేపరు గతం కంటే కూడా ఈజీగా ఉందని అంటున్నారు, చాలా ఈజీగా ఉందని అంటున్నారు. కెమిస్ట్రీ పేపరు మోడరేట్గా ఉందంటున్నారు. ఫిజిక్స్ పేపరు గతంలో కంటే కూడా కష్టంగా ఉంది అని అంటున్నారు. మొత్తానికి మే 3వ తేదీ 2026 నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే విద్యార్థులు రాసి పేపర్ లీక్ అయిందో ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారో ఆ ఎగ్జామ్ కంటే ఈ ఎగ్జామ్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంది అనేది విద్యార్థుల యొక్క ఒపీనియన్. మళ్ళీ మరికొంతమంది విద్యార్థుల యొక్క అధ్యాపకుల యొక్క ఒపీనియన్ కనుక్కున్న తర్వాత రేపు వీడియోలో మరికొద్దిగా కట్ ఆఫ్ అయి మీకు పూర్తిగా వివరణ ఇస్తాను.